గత 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్షేత్రస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి క్లస్టర్లను సెలెక్ట్ చేసుకొని శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ, వ్యవసాయ అధికారుల ద్వారా చాలా వరకు ఏందంటే ఈ పాస్పోబ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాను క్షేత్రస్థాయిలో రైతులకు డెమాన్స్ట్రేషన్ రూపంలో అందించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి ఏవైతే నేలలు ఉన్నాయో వీటిలో చాలా వరకు రైతులు గతంలో వేసినటువంటి భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువులు అత్యధిక మోతాదులో ఉండి నేలలో ఉండిపోవడము, అది కూడా మనకి ఏంటంటే కరగని రూపంలో ఉండడం వల్ల తద్వారా మనకు ఇబ్బంది కలిగే అవకాశం అవుతుంది. సో దాన్ని ఏదైతే మనకు కరగని రూపంలో నేలలో ఉన్నటువంటి భాస్వరం ఉందో దాన్ని కరిగించడానికి ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పాస్పోబ్యాక్టీరియాను రైతులకు ఇవ్వడం జరిగింది. సో తద్వారా దీని ద్వారా మనకి ఏంటంటే ఈ పాస్పోబ్యాక్టీరియా పిఎస్బిని మనం ఒక 2 నుంచి 3 కేజీల పిఎస్బిని మనం ఒక 2 క్వింటాల పశువుల ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ వాటితో కలుపుకొని ఇంకా మనం వరి నాట్లు వేసిన తర్వాత వేసుకోవడం కానీ, లేదా విత్తన శుద్ధికి వాడుకోవడం కానీ, సో అలా చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు కరగని రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని ఈ బ్యాక్టీరియా అనేది కరిగించి తిరిగి మొక్క తీసుకునేలాగా చేస్తుందన్నమాట.